తిరుమల పరకామణి చోరీ కేసులో ముగిసిన సిఐడి అధికారుల పరిశీలన. టీటీడీ పరిపాలనా భవనంలో దాదాపు 5 గంటల పాటు దస్త్రాలు పరిశీలించిన సిఐడి అధికారులు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద మీడియాతో మాట్లాడిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్, హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి చోరీ కేసు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నాం. తిరుమల శ్రీవారి ఆలయం పరకామణి కేసులో పలు ప్రాంతాలలో పరిశీలన చేశాం. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు లోక్ అదాలత్లో రాజీ అయిన కేసు వివరాలు సేకరించాం. తిరుపతి కోర్టుతో పాటు టీటీడీ కార్యాలయం నుంచి పరకామణి కేసుకు సంబంధించిన రికార్డులు సీజ్ చేశాం. సీజ్ చేసిన దస్త్రాలను హైకోర్టులో అప్పగిస్తాం. ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇక్కడ రావడం జరిగింది సిఐడి తరఫున. ఎందుకంటే సిఐడికి ఆదేశాలు ఇచ్చారు, వెళ్ళి మన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన ఇక్కడ జరిగిన కేసు గురించి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా, పరకామణి కేసు సంబంధించిన కేసు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది ఈరోజు. లోకల్ పోలీస్ సపోర్టు, తర్వాత టీటీడీ ఈఓ సపోర్ట్ అంతా తీసేసుకొని రెలవెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసినాము. ఇది అంతా కూడా రేపు తీసుకువెళ్ళేసి ఆనరబుల్ హైకోర్టులో అప్పచెప్తాం. సార్, ఇప్పుడు దీంట్లో సిఐడికి సంబంధించి ఎంక్వైరీలో పాత అధికారులు కూడా దీంట్లో కూడా ఉన్నారు అనేది ఒక కాదు. ఇప్పుడు దీంట్లో పాత అధికారులు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు సిఐడి తరఫున డీజీ సిఐడి మాత్రమే వచ్చారు. ఇక్కడ సిఐడి తరఫున ఎవరూ రాలేదు. తర్వాత ఈరోజు మనం చేసేది ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్, 3 ఇంపార్టెంట్ రికార్డ్స్. ఒకటి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, పరకామణికి సంబంధించిన ఆర్డర్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్ ఒకటి, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పరకామణికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్, థర్డ్ లోక్ అదాలత్లో ఏ విధంగా వీళ్ళు దాన్ని క్లోజ్ చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్. ఈ 3 కూడా జడ్జి దగ్గర, తర్వాత పోలీస్ స్టేషన్లో, తర్వాత ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ దగ్గర నుంచి పరకామణి కేసుకు సంబంధించిన రికార్డ్స్, కరస్పాండెన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ అని ఏమీ మొదలుపెట్టలేదు. ఈరోజు ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్ అండ్ సబ్మిటింగ్ ఇట్ టు ది ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, అంతవరకు.